హాయ్ బాగున్నారు అందరూ. ఈరోజైతే మీకు ఒక మంచి రెసిపీ చెప్పడానికైతే వచ్చానండి నేను. చూసారా, ఇవైతే ఆదుండకాయ మనకి ఏప్రిల్ నుంచి జూన్ వరకు దొరుకుతాయి. ఇవి ఎంత మంచివంటే మనకి దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేనైతే చిన్నప్పుడు చాలా తినేదాన్ని, ఇప్పుడైతే తక్కువైపోయింది. మళ్ళీ ఫస్ట్ టైం ఇది నా పెళ్ళయ్యాక 2-3 టైమ్స్ తిన్నా కావచ్చు అంతే, 8 ఇయర్స్లో. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం నేనైతే ఈ కర్రీ చేయడం. ఫస్ట్ అయితే ఇవి కోయడానికైతే మనకు అంత ఈజీగా రావు. ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి, మంచిగా వాష్ చేసుకొని మినరల్ వాటర్, మనం తాగే వాటరే వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని. చూసారు ఎంత బాగా ఉడికిపోయాయో. ఆలోపు మనం పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పటిదాకా ఉడికించుకున్నాను కదా, ఆ వాటర్ కూడా తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే దాంట్లో చాలా మంచి విటమిన్స్ ఉంటాయండి, అవి అయితే పడబోయకూడదు. ఆదుండకాయ ఉడికినవే కదా, అవైతే సూప్గా యూజ్ చేస్తాను నేను ఆ వాటరు. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, మిర్చి, అలాగే ఎల్లిగడ్డ దంచుకొని వేసుకోవాలి. ఒక 4-5 పాయలు తీసుకొని, చాలా మంచి టేస్ట్ వస్తుంది అలా ఈ ఆదుండకాయలు పెద్ద పెద్దవి అయితే కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే చిన్నవి అయితే అలాగనే వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మనం కర్రీలో తినేటప్పుడు పైదంతా తినేసి మధ్యలో ఏమంటారు గింజలు ఉంటాయి కదా, అవి అయితే వదిలేసి, ముదిరితే వదిలేయచ్చు, లేదంటే అలాగే తినచ్చు, చాలా బాగుంటుంది. కర్రీ అయితే కొంచెం ఒగుటుగా, అంటే ఒగుటు అంటారు కదా, అలా ఉంటుంది. బట్ తింటే మాత్రం చాలా మంచిది మన బాడీకి, అయితే పుష్టిని ఇస్తుంది. కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, కఫం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏమున్నా తగ్గిపోతాయి. మళ్ళీ ఈ కూర గురించి ఏంటంటే నెయ్యితో కానీ, లేదంటే పులుసుతో కానీ మాత్రమే చేసుకోవాలి. వేరే ఇలా చేసినా మనకి మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దీంతో, అది కూడా చూసుకోవాలి. ఇలా పోపుకి అన్నీ వేసేసుకున్నాక మంచిగా కొద్దిసేపు అయితే చూడండి, ఆదుండకాయ ఉడికాక ఇవైతే కట్ చేసి చూపిస్తున్నా మీకు. నేనైతే పెద్ద పెద్దవి కట్ చేస్తున్నా అంతే, చిన్న చిన్నవి అయితే అలాగే వేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం ఒగురుగా ఉంటుంది అంతే తప్ప, టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది ఆదుండకాయ. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది వరకు ఎవరైనా ట్రై చేశారో లేదు కూడా కామెంట్ చేయండి నాకు. కొంతమందికి అయితే ఇది అసలు తెలియదు. ఎవరో పల్లెటూర్లలో పెరిగిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే సిటీ వాళ్ళ దాకా రావు ఇవి, పల్లెటూరు వాళ్ళే ఎప్పుడు దొరికినా వాళ్ళు తినేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దీని ఉపయోగాలు ఎట్లుంటాయి ఏంటి అని చెప్పేసి. ఈ ఆదుండకాయ కర్రీకి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ఐటెము, జీలకర్ర మెంతుల పొడి అండి. నేనైతే ఎప్పుడైనా స్టాక్ చేసి పెట్టుకునేదాన్ని, బట్ అది ఉన్నా సరే ఇప్పటికిప్పుడే వేయించుకొని చేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుస్తుంది. అప్పటికప్పుడు దంచుకొని వేస్తే, కొంచెం వేయించుకొని జీలకర్ర మెంతులు దంచుకుంటే సరిపోతుంది. చూసారా, ఉల్లిపాయ గిట్ల అన్నీ వేగిపోయేటప్పుడు ఈ ఆదుండకాయ అయితే వేసేసాను. ఇవి కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గితే దాంట్లో ఉన్న అవుటుతనం అంతా కొంచెం వరకు అయితే పోతుంది, మొత్తం అయితే పోదండి, కొంచెం అవుట్గానే ఉంటుంది. చూసారా, ఆ దొండకాయ కూడా వేగిపోయింది. అప్పుడు సాల్ట్, కారం, ఉప్పు, మసాలా, పచ్చి ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు నేను దంచుకున్నాను కదా జీలకర్ర మెంతుల పొడి, అది కూడా వేసేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేస్తే మగ్గిపోయి ఆ కాయలకి ఇట్లంతా పట్టిద్దండి. అప్పుడు అదంతా పట్టాక 5 మినిట్స్కి చింతపండు సూప్ వేసుకుంటున్నాను. అప్పటికప్పుడే తీసుకుంటాను నేనైతే చింతపండు సూపు. చూసారా, చింతపండు సూప్ వేసుకున్నాక ఇప్పటిదాకా వాటర్ కాగబెట్టినవి ఉన్నవి కదా, అంటే ఆదుండకాయలు ఉడకబెట్టిన వాటర్, అవే అండి, అవి వేసుకున్నాను. నాకైతే సరిపోయింది సూపు, లేదంటే కొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు, కొంచెం ఇంగువ వేస్తేనైతే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూడసారా ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి.